ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, ఈ అమావాస్య నీకు గుర్తుండిపోయేలా ఒక బహుమతి ఇస్తుంది. ఆ శుభవార్త కోసం ఎదురు చూడు అని బాబాగారు అంటున్నారండి. రేపే అమావాస్య కాబట్టి బాబాగారు ఈరోజు చక్కటి సందేశాన్ని మనకు అందించబోతున్నారు. దాని ద్వారా మనకు ఒక మంచి శుభవార్త ఎదురు చూస్తుంది అంటున్నారు. అంటే బాబాగారు తప్పకుండా మన జీవితంలో ఉన్న కష్టాలను తొలగించడానికి బాబాగారు ఈ సందేశాన్ని అందిస్తున్నారు. మరి బాబాగారు ఈరోజు ఏం చెప్పబోతున్నారో విని తెలుసుకుందాం. తల్లి, రేపొచ్చే అమావాస్య నీ జీవితమే మారుస్తుంది. ఇక నీ బాధలన్నీ తొలగిపోయినట్టే. ఎలాంటి కలత చెందకు. నీ మనస్సు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండడానికే ప్రయత్నం చెయ్యి. ఆ విధంగా ఉంచుకుంటేనే నీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. నీ మనసుని ఆందోళనలకు గురి చేయకు. మీరు పడుతున్న బాధలు భరించలేనిదిగా మారినప్పుడు నా ముందు కూర్చుని నా సచ్చరిత్రను చదువు. నా సచ్చరిత్ర పఠనం ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా మీకు సహాయపడుతుందని నేను మీకు హామీ ఇస్తున్నాను. నా మాటలపై నమ్మకం ఉంచు తల్లి. బాధ వచ్చినా, కన్నీరు వచ్చినా ఈ సాయి ఉన్నాడు అన్నది మరిచిపోకు. నేను నీ భవిష్యత్తును ఇప్పటికే వ్రాసి పెట్టాను. ఇప్పుడు నువ్వు ప్రత్యేకంగా ఆందోళన చెందవలసిన అవసరమే లేదు. సంతోషం నీకోసమే నిల్వ చేయబడింది. కాబట్టి ఈ అమావాస్య నీకు పెద్ద శుభవార్తనే తీసుకొస్తుంది. ఇక ఆరోగ్యంగా, ఐశ్వర్యవంతులుగా మారడానికి సిద్ధంగా ఉండు. ఇప్పుడు జరుగుతున్న కాలంలో ఏమి జరిగినా సరే అతిగా కంగారు పడకు. జరగవలసిన సమయానికి అన్నీ జరుగుతాయి. ఏది ఆగమన్నా ఆగదు. నిరంతరం నీ ఇష్ట దైవాన్ని స్మరిస్తూ ఉండు. నువ్వు తట్టుకోలేని కష్టం వచ్చినప్పుడు మాత్రమే నీకు తోడుగా ఉండి ఈ సాయి రక్షిస్తాడు అన్నది మరిచిపోకు. మనసులో ఎటువంటి దురుద్దేశము లేకుండా ఉండు. అది నీకు 1000 రెట్ల బలాన్ని ఇస్తుంది. నువ్వు ఏది కోరుకున్నా నేను నీకు తక్షణమే ఆ పని జరిగేలా చేస్తాను. నీ మనసు నిర్మలంగా, ప్రశాంతంగా ఉంచుకో. అంతా మంచే జరుగుతుంది. సాయి అనుగ్రహం ఉంటే సమస్తం ఉన్నట్టే తల్లి. కేవలం నువ్వు గుర్తు పెట్టుకోవలసింది నా మాటలుగా. ఆకలితో బాధపడే వారికి, కష్టాల్లో ఉన్న వారికి, నిరుపేదలకు ఎవరైతే ప్రేమతో సహాయం చేస్తారో వారే నా నిజమైన భక్తులు. సాటి మనిషిని ప్రేమించలేని వాడు, సాటి వాడికి సాయం చేయలేని వాడు నా భక్తుడు ఎన్నడూ కాలేడు. సాయినాథుడి కళ్ళల్లో నిండిపోతే ఇక అక్కడ మరొకరికి చోటు లభించదు తల్లి. ఇదే సాయి భక్తుల్లో ఉన్న మర్మం. భక్తులు శ్రద్ధ నిష్ఠులను కలిగి ఉంటేనే తమ మనోభిష్టాలను కూడా నెరవేర్చడానికి ఈ సాయి వెనకడుగు వేయడు. ఇది సాయి నామం యొక్క ప్రచండ శక్తి. తల్లి, ఏ సాధనలు కానీ ధనముతో కానీ పని లేదు. సమస్త శాస్త్రాలలో పాండిత్యం కూడా అవసరమే లేదు. నీ గురువుపై పూర్తి విశ్వాసం చాలు. నీ గురువే నిన్ను నీ చెడు కర్మలను తొలగించడానికి ఆ అదృష్టాన్ని ప్రసాదిస్తాడు. నీకొచ్చిన కష్టమే నీ చుట్టూ ఉన్న మనుషుల గురించి, సమాజం గురించి, జీవితం గురించి తెలిసేలా చేస్తుంది. కానీ నువ్వు కలత చెందకూడదు. మోసం చేశారని బాధపడకూడదు. ఈ రోజు నువ్వు అనుభవిస్తున్న బాధ అయినా సరే, సుఖమైనా సరే అది నీకు భగవంతుడు ఇచ్చినదే అని గుర్తుపెట్టుకో. ఈ రోజు నుండి నీ భవిష్యత్తు బంగారుమయమవుతుంది తల్లి. ఓర్పు కలిగిన ఎదురు చూపులకు నా బహుమానం ఎప్పుడు ఉన్నతమైనదిగానే ఉంటుంది. కాబట్టి నా మాటలు నా బిడ్డలు వింటారు అన్న నమ్మకంతో ఈ వాస్తవాలు నీకు తెలుపుతున్నాను తల్లి. రేపు అమావాస్య రోజున, అది కూడా సోమవారం రాబోతుంది. కాబట్టి నీకు అంతా మంచే జరుగుతుంది. క్రోధీనామ సంవత్సరం మొదలు కాబోతుంది. కాబట్టి ఈ అమావాస్య తర్వాత, ఈ అమావాస్యలో వచ్చే చీకట్లన్నీ తొలగించడానికి ఆ భగవంతుడు నీ జీవితంలో ఎన్ని కష్టాలు ఇంతవరకు ఇచ్చాడో అవన్నీ పూర్తిగా తొలగిపోవడానికి నేను కూడా సహాయంగా నిలబడ్డాను. కాబట్టి నీ జీవితం మారిపోతుంది. ఇక శుభవార్తల మీద శుభవార్తలు నువ్వు వినబోతున్నావు తల్లి. నిశ్చింతగా ఉండు. నీకు ఈ ఫకీరు పక్కనే ఉంటాడు. ఎవరి మీద ఆధారపడకు. జీవితమంతా కూడా సంతోషంగా ఉంచడానికి నీ సాయి వెన్నంటే నడుస్తాడు. ఎవ్వరికి ఎప్పుడూ భయపడకు. అందరితో ప్రేమగా
గౌరవంగా ఉండు. ఆలస్యమైనా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది అన్న నమ్మకంతో ఉండు. నిజం మాత్రమే నిలబడుతుంది. నువ్వు ఏది ఎంచుకుంటే అదే నీ జీవితం అవుతుంది. కాబట్టి అంతా కూడా మంచి జరగాలని, నువ్వు మంచి మార్గంలో నడుస్తావని ఈ సాయి నీకు ఈ మాటలు చెబుతున్నాడు తల్లి. నేనున్నానని నువ్వు నన్ను నమ్మితేనే నేను నీతోనే ఉంటాను. నీలో ధైర్యాన్నై ముందడుగు వేస్తాను తల్లి. ఈ సాధువు నీ చేతులు పట్టుకున్నాడు. ఇక నిశ్చింతగా ఉండు. జీవితకాలం నీకు తోడుగా ఉంటాడు. నీకొక చిన్న కథ చెబుతాను, పిట్ట కథ. అది అర్థం చేసుకో. ఒక సాధువు తన శిష్యుడితో కలిసి తన కుటీరానికి తిరిగి వెళుతున్నాడు. ఒక్కసారిగా బాగా వర్షం కురిసింది. నదిలో నీటి మట్టం పెరిగిపోయింది. తిరిగి వెళ్ళటానికి ఒకే మార్గం ఉన్నది. వంతెన కూడా నీటిలో మునిగిపోయింది. గురువు శిష్యుడితో ఇలా అన్నాడు, నీవు నా చేతిని పట్టుకో, దాటుదాం అన్నాడు. కానీ శిష్యుడు పట్టుకోలేదు. ఎన్నిసార్లు చెప్పినా శిష్యుడు పట్టుకోలేదు. అప్పుడు గురువే శిష్యుని చేయి పట్టుకుని లాగుతూ అవతలికి తీసుకెళ్లాడు. అప్పుడు గురువు నా చేతిని పట్టుకోమని ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు పట్టుకోలేదని అడిగాడు. అప్పుడు శిష్యుడు ఇలా అంటాడు, ఓ గురుదేవా, నేను శక్తిహీనుడిని, దుర్బలుడిని. నాపై నాకు విశ్వాసమే లేదు. ఒకవేళ నేను మీ చేతిని పట్టుకుంటే వదిలేసేవాడిని. కానీ నాకు మీపై పూర్తి విశ్వాసం ఉంది. మీరు పట్టుకుంటే ఎప్పుడు వదిలిపెట్టరు. అందువల్లే నేను మీ చేతిని పట్టుకోలేదు అన్నాడు. అప్పుడు సద్గురువు ఒక్కసారి చేతిని పట్టుకుంటే గమ్యాన్ని చేరిన తర్వాతే వదిలిపెడతాడు అని ఆ గురువు చెప్పి అతనిని కౌగిలించుకున్నాడు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, మనం ఒకవేళ తప్పుదోవలో నడిచినా కూడా భగవంతుడు మాత్రం మనల్ని వదిలిపెట్టడు. ఎందుకంటే మనం చేసే తప్పుల నుండి బయట పడివేయడానికి మన చుట్టూ ఉంటాడు. ఎప్పుడైతే మనం ఆయన్ని నమ్ముకొని ఉంటామో ఆయన మనల్ని గెలిపించడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి నమ్ముకున్న వారికి నమ్మినంత అండగా ఆ భగవంతుడు మన చుట్టే ఉంటాడు. తల్లి, మనోబుద్ధులను నా వద్ద పెట్టి నన్ను స్మరించు. అలాంటి వారి దేహానికి ఏమైనా బాధలు కలిగినా వారు వాటిని లెక్క పెట్టరు. వారికి ఏ విధమైన భీతి ఖచ్చితంగా ఉండదు. అది నేనే వారికి అంత ధైర్యాన్ని కలిగిస్తాను. ఎప్పుడైతే మనుషులు తన నిజరూపమైన ఆత్మను మరిచిపోవడంతోనే మాయా అనేది పుట్టుక ఆరంభమవుతుంది. చైతన్య స్వరూపమే నేను అని గుర్తు తెచ్చుకోవటంతో శుద్ధమైన పూర్ణ ఆనందం కలుగుతుంది. ఈ మాటలు నువ్వు గుర్తుపెట్టుకుంటే సంతోషంగా బ్రతకగలవు. నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉండు. నీకు కావలసినది నన్నడుగు. ఎక్కడెక్కడో ఎందుకు తిరుగుతావు? నీకున్న ఆశలు, ఆశయాలు ఏంటో నాతో చెప్పుకో. అవన్నీ తీర్చడానికి ఈ సాయి ఉన్నాడు. సాయి అనుగ్రహం ఉంటే సమస్తము ఉన్నట్టే. మన ఆలోచన అనేది సరైనది అయితే ఎదుటివారి ఆలోచనలు తప్పు అనే భావన మనకు వద్దు. విరుద్ధమైన అభిప్రాయాల వివరణ కూడా మనకు అవసరం లేదు. అవసరమైన ఈ శ్రమంతా ఎందుకు చెప్పు తల్లి? నీకు కావలసింది ఈ సాయి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఇక ఇతరుల గురించి ఎందుకు ఆలోచిస్తావు? తల్లి, నా జీవిత కథను పాడుతూ వింటూ ఉండే నా భక్తుల బాధలన్నింటినీ నేనే తొలగిస్తాను. అటువంటి నా భక్తులు అందరిపై నేను శాంతి మరియు ప్రశాంతతను ప్రసాదిస్తాను. తల్లి, జీవితం అనేది నీది. కష్టం అనేది కూడా నీదే. గెలుపు ఓటమి కూడా నీది. పడితే లేవాల్సింది నువ్వే కదా. బాధని భరించాల్సింది కూడా నువ్వే. ధైర్యం చెప్పుకోవాల్సింది నీకు నువ్వే. ఇతరులు కేవలం చోద్యం చూస్తారు, వీలైతే ఎగతాళి చేస్తారు. అందుకే ఎవ్వరిని కూడా పట్టించుకోవద్దు. వీలైతే నీ ఆత్మీయులతో సలహాలను తీసుకో. అది నీకు నచ్చితేనే స్వీకరించు, లేకపోతే అక్కడే వదిలేయి. ధైర్యం ఇచ్చే గురువుకు పాదాభివందనం చెయ్యి. ఎప్పుడు నీకు రక్షణగా ఉంటాడు. సాయి ఇచ్చే మార్గాన్ని అనుసరించు. మనిషి నాశనానికి ప్రధాన కారణాలు రెండే ఉంటాయి. ఒకటి ఎవరో చెప్పింది వినటం, రెండవది విన్నదాన్ని ఇంకొకరికి చెప్పడం. ఇవే జరుగుతూ వస్తాయి. శ్రద్ధ సహనంతో ఉండి చూడు. జీవితం నీకు చాలా పాఠాలను నేర్పిస్తుంది. ఓర్పు ఓటమి ఎరగదు. సహనంతో సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. ఈ రెండూ ఉన్నవాడు
వాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు తల్లి. ఇదే నిజమైన జీవిత సత్యం. కాబట్టి నీకు మంచి జరగాలనే ఈ సాయి ఈ సందేశాన్ని తీసుకొచ్చాడు తల్లి. ఈ సాయి చెప్పిన మాటలన్నీ గుర్తుపెట్టుకో. నీ మనసు ఎంతో ఆనందిస్తుంది. ఈ అమావాస్య రోజు గుర్తుండిపోయేలా బహుమతి ఇస్తాను అన్నాను కదా తల్లి. శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉండు. తప్పకుండా శ్రీ క్రోధీనామ సంవత్సరం నుండి నీ జీవితంలో ఎనలేని మార్పు అనేది కనిపిస్తుంది. ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ దూరమైపోయి జీవితకాలం సంతోషంగా ఉండడానికి నీకు తోడుగా ఈ సాయి ఉంటాడు అని వాగ్దానం ఇస్తున్నాను తల్లి. నేను మీ జీవితంలో ఉన్నప్పుడు ఇంకేం కావాలి? మీ అవసరాల గురించి పెద్దగా ఆలోచించకు. అది సరైన సమయానికి మీకు దగ్గర చేర్చే బాధ్యత నేను తీసుకున్నాను. ఎప్పుడు ఏ సమయానికి ఏమి ఇవ్వాలో ఆ భగవంతుడు కూడా నిర్ణయించబడ్డాడు. నా మీద నమ్మకం ఉంచి నేను మీకోసం ఏం చేస్తానో చూడు. నేను మీకోసమే ఇక్కడ కూర్చున్నాను. నా బిడ్డ ఎప్పుడూ కూడా ఆ చింతలన్నీ మరిచి నా ధ్యానంలోనే ఉంటుంది అని అనుకుంటున్నాను తల్లి అని బాబాగారు ఈరోజు చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించారండి. మరి ఈ రోజు బాబాగారు అందించిన ఈ సందేశం మీకు నచ్చినట్లయితే అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.